హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పూజించటానికి ఒక సమయం ఉంటుంది భగవంతునికి. అలాగే ధ్యానించటానికి కూడా సమయం ఉంటుందా? చాలా మంది పూజ, ధ్యానం ఒకటే అనుకుంటారమ్మా. కాదమ్మా. కాదు. దాన్ని వివరిస్తూ అసలు భగవంతుని ధ్యానించటానికి ఏ సమయం మంచిదంటారు చెప్పండి? ధ్యానం అన్నది కుదిరిన తర్వాత 24 గంటలు సాగుతుందమ్మా. కానీ కుదరాలి కదా. అవును. కుదరడం కోసం ప్రారంభం చేసేది ఎప్పుడు మొదలు పెడితే ధ్యానం కుదురుతుంది అన్నది మన పెద్దలు చెప్పారమ్మా. మొదలు పెట్టగానే ధ్యానం కుదిరేటటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం, తెల్లవారుజామున. అంటే సూర్యోదయానికన్నా గంటన్నర ముందు. 6ంటికి సూర్యోదయం అవుతుందంటే 4:30. అంటే దరిదాపుల్లో కొంచెం అటు ఇటుగా ఉంటాయి నిమిషాలు. అంటే సూర్యోదయం అయ్యే సమయమే తేడా ఉంటుంది కదా. అందుకని ఇదంతా సుమారుగా అని చెప్తున్నా. అలాంటి సమయంలో గనక ధ్యానం చేసుకున్నట్టయితే చాలా బాగా ధ్యానం కుదురుతుంది. 4:30కి ధ్యానం చెయ్యాలి అంటే లేచి స్నానం చేసి కూర్చోవాలి, ఇలాంటి నియమాలు లేవు. చక్కగా పళ్ళు కూడా తోముకుంటే తోముకోవచ్చు, లేదంటే పుక్కిలించి ఉమ్మేసి మరి 3ంటికి చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ముందుగా ఆ సమయంలో చేసేటైతే లేచి కాస్త నీళ్లు పుక్కిలించి ఉమ్మేసి వీలైతే కళ్ళు తుడుచుకుని కాళ్ళు కడుక్కుని, ఎలాగో లేస్తే పని ఉంటుంది కదా, కాళ్ళు కడుక్కునే పని చేసి వచ్చి కూర్చుని మనకి నచ్చిన దైవాన్ని మనసులో తలుచుకుని, పైకి ఉచ్చరించంగా మనసులో తలుచుకుని ఆ నామము లేదా తన మీద తన శ్వాస మీద ధ్యాస అంటూ ఉంటారు. అది ఒక స్థాయి అంతే, ప్రాథమిక స్థాయి. అది పెట్టుకుని అలా కూర్చుంటూ ఉంటే మనసు లయం కావడం మొదలు పెడుతుంది. ఏకాగ్రత అన్నది ఎప్పుడైనా చెదిరిపోయే ప్రమాదం ఉంది, లయం అయిపోతే స్థిరంగా ఉంటుంది. రెండింటికి తేడా ఉంది. అంతేరా, దాని మీద దృష్టి పెట్టి దాని మీద దృష్టి పెట్టి దాని మీద దృష్టి పెట్టి అనుకుంటూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు కొంచెం ప్రెషర్ తగ్గగానే బయటకు వస్తుంది. అట్లా కాకుండా నేను అందులో లీనమైపోతే అలాంటి ఛాన్స్ ఉందా లేదా అంటే నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణ ఒకటి ఉంది. బ్రహ్మాండంగా అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. క్రికెట్ లవర్ కుర్రాడు ఉన్నాడు, వాడి నెత్తి మీద మీరు దెబ్బ వేయండి, వాడికి తెలుస్తుందా? అదే చూస్తూ ఉంటాడు, పిలిస్తే పలకడు. ఇదే ఛాన్స్ అనుకుని అమ్మ వాడికి ఇష్టం లేని పదార్థాలన్నీ వేసి అన్నం నోట్లో కుక్కేస్తుంది. వాడు ఎప్పుడు జన్మలో చూస్తే తినడు, అట్లాంటివన్నీ మింగేస్తాడు. అవునా? అంటే ఏమిటి? వాడికి అక్కడ మనసు లగ్నమైంది, లయం అయిపోయింది. అటువంటి లయం కావాలి గాని కాన్సన్ట్రేషన్ అంటే ఎప్పుడన్నా చెదిరిపోయే అవకాశం ఉంది. కనుక అటువంటి లయం కావడానికి తగినటువంటి సమయం తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతాల నుంచి 4:30 దాకా ఉంటుంది. ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ సమయంలో తప్పనిసరిగా దీనికి స్నానం చెయ్యాలి ఇత్యాదులన్నీ పెట్టుకుంటే అవదండి, ధ్యానానికి అక్కర్లేదు. హాయిగా కూర్చొని చేస్తే అది కుదరడం మొదలు పెట్టిందంటే నిరంతరం మీరు ఏ పని చేస్తున్నా మీ మనసు అక్కడే ఉంటుంది. అప్పుడు 24 గంటలు ధ్యానమే. అట్లాని పనులు మానం, వంట చేస్తాం, భోజనాలు చేస్తాం, తింటూ ఉంటాం, పెడుతూ ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, మళ్ళీ మనసులో ఉండేది మాత్రం అదే. ఆ స్థితి రావడానికి ప్రారంభ దశలో మనం మొదలు పెట్టవలసింది ఇది. అయ్యాక ఈ స్థితి వచ్చింది కదా అని మానకూడదు, అది కంటిన్యూ చేస్తూ ఉంటే ఇది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఓకే, చక్కగా చెప్పారు క్లుప్తంగా. సో మీకు ధ్యానానికి అసలు నిర్వచనం చెప్పారు. ఒకసారి ప్రయత్నించి చూడండి, 100% సత్ఫలితం ఉంటుంది. చాలామంది మార్నింగ్ అవర్స్లో ఈ ధ్యానం అనేది ఈ మధ్య కాలంలో కాస్త మొదలు పెట్టారు, చాలామంది పాటిస్తూ ఉన్నారు. ఇక నుంచి పాటించని వాళ్ళు ఎవరన్నా ఉంటే పాటించే ప్రయత్నం చేయండి. ఎలా అనిపించింది ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, అమ్మతో మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో దానికి సంబంధించిన డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.